అమ్మ పాదాల కిందే స్వర్గం ఉంటుంది. ఆ పాదాలను తాకితే చాలు జన్మ ధన్యమవుతుంది. ఇలాంటి మధురానుభూతిని కల్పించారు తూర్పుగోదావరి జిల్లా ఉడుమూడి ఉపాధ్యాయులు. తమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల మాతృమూర్తులను ప్రత్యేకంగా ఆహ్వానించి పిల్లలతోనే పాదాభిషేకం చేయించారు. పాఠశాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమం మానవతా విలువలను ఘనంగా చాటింది. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మండలం ఊడుమూడి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవాన్ని గుర్తుండిపోయేలా నిర్వహించారు ఉపాధ్యాయులు. మాతృమూర్తుల గొప్పదనాన్ని చాటేలా ప్రభుత్వ పాఠశాలలో పాదాభిషేకం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణతో పాటు ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి మాతృమూర్తులను ఆహ్వానించి పాఠశాలకు తీసుకొచ్చారు. వారికి పిల్లల చేత పాదాలు కడిగించి పుష్పాలు చల్లి పవిత్రంగా పూజలు చేయించారు. పిల్లలు ఇలా పాదాభిషేకం చేస్తున్న సమయంలో తల్లులు ఆనందపరవశులయ్యారు. తమ బిడ్డలకు ఉజ్వల భవిష్యత్తు కలగాలని అమృతాక్షింతలు చల్లారు. ప్రతి విద్యార్థికి తల్లిదండ్రులతోటి, అలాగే తల్లిదండ్రులకి విద్యార్థి పిల్లలతోటి ఈ సత్సంబంధాలు ఆ రోజు అడిగంటిపోతున్నాయి. కాబట్టి వారిలో మానవతా విలువలు పెంపొందించాలని, వారిలో మాతృభావం పెంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించాము. ఈ కార్యక్రమంలో పిల్లలందరూ కూడా తల్లికి పూజ చేసి ఒక పుష్పాన్ని, ఫలాన్ని కూడా దక్షిణకి ఇవ్వడం జరిగింది. అలాగే తల్లులు వాళ్ళు చాలా ఆనందపడి ఆ పిల్లల్ని ఆదరించడం జరిగింది. ఈ కార్యక్రమం వల్ల ఈ పిల్లల్లో మానవతలు పెరుగుతాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అలా మా కాళ్ళని తాకగానే కళ్ళల్లోంచి నీళ్లు తిరిగినటువంటి భావోద్వేగం కలిగింది. ఈ విధంగా చేయడం వల్ల మాకు బిడ్డల మధ్య ఉండే బంధాన్ని మెరుగుపరిచినట్లు మాస్టర్లకి టీచర్లకి అందరికీ ధన్యవాదాలు. తల్లి పూజ చేయించడం అన్నది చాలా గొప్ప ఘనకార్యం. ఇది చాలా ఆనందంగా ఉంది మాకందరికి. వాళ్ళ ఉడుమూడి స్కూల్లో ఆనందంగా జరిగిందండి. తల్లిదండ్రులకి పిల్లల చేత పాదపూజ చేయించారు. దీనివల్ల మాకు మా పిల్లలకి కూడా చాలా సంతోషంగా ఉన్నదండి. ప్రేమ అనురాగం మర్చిపోయిన సంస్కృతి అంతా కూడా మళ్ళీ గుర్తు చేసేటట్టుగా చేశారండి. పాదపూజ చేయించారండి. పిల్లల చేత చాలా ఆనందంగా ఉందండి. ఈ సంస్కృతిని జ్ఞాపకం చేయడం కూడా చాలా సంతోషంగా ఉందండి. మానవతం మంటకలుస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు విలువల ఉనికిని చాటేందుకు ఎంతో దోహదపడతాయని గ్రామస్తులు చెబుతున్నారు.